హాయ్ ఫ్రెండ్స్. ఇది ఆషాఢ మాసం కదా! అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలనే దాని గురించి ఒక స్టోరీ ఉంది. అది ఏంటనేది మీకు చెప్తాను. ముందుగా ఒక ప్లేట్‌లో గోరింటాకు శుభ్రం చేసి పెట్టుకోవాలి. దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనకి వెంటనే మెత్తగా గ్రైండ్ అవ్వదు. కాబట్టి కొంచెం స్లోగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెము బరకగా అయిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ కట్ చేసి దాని రసం వేసుకోవాలి. గింజలు తీసేసి వేసుకోవాలి. నిమ్మకాయ అవైలబిలిటీ లేకపోతే 2 చింతపిక్కల సైజ్ అంతా చింతపండు తీసుకొని కొంచెం వాటర్‌లో నానబెట్టి ఆ వాటర్‌తో సహా కలిపి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మనకు అలా అన్నా కూడా బాగా పండుతుంది. లేదా నిమ్మరసం పిండుకున్నా కూడా చాలా బాగా పండుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి కలుపుకుంటే సరిపోతుంది. ఇంకేమీ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ మనకి అవసరమైతేనే వేసుకోవాలి. చింతపండు వాటర్ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైతే ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ తీసుకొని దానికి మనము ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ ముందు డ్రా చేసేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది గోరింటాకు పెట్టుకోవడం అనేది. ఇది కోన్ కాదు కాబట్టి మనము హ్యాండ్‌తో కానీ లేదంటే ఒక పుల్లతో కానీ పెడతాం కాబట్టి మనం ముందుగా డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను పెట్టేది చూస్తూ ఉండండి. అలాగే స్టోరీ ఉందని చెప్పాను కదా! ఆ స్టోరీ చెప్తాను. పూర్వకాలంలో ఒక గ్రామంలో భర్తపై ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన ఒక స్త్రీ ఉండేదట. ఆమె ప్రతిరోజు పార్వతీదేవిని భక్తితో పూజించేదట. ఆషాఢ మాసం వచ్చినప్పుడు మాత్రము ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకొని అమ్మవారిని ప్రార్థించేదట. ఒకరోజు పార్వతీదేవి ఒక ముసలి స్త్రీ రూపంలో ఆవిడ ఇంటికొచ్చి భిక్ష అడిగిందట. ఆవిడ కొంచెం పేదది కాబట్టి వాళ్ళ ఇంట్లో భోజనం చాలా తక్కువగా ఉంది. కానీ ఆవిడ ఆ మహిళ అడిగింది కాబట్టి, ఆవిడ ముసలిది కాబట్టి వాళ్ళ ఇంట్లో లేకపోయినా కూడా ఎంతో ప్రేమగా వాళ్ళ ఇంట్లో ఉన్న భోజనము ఆ ముసలావిడికి పెట్టిందట. ఆవిడ వినయము, విధేయత, భక్తి చూసి పార్వతీదేవి తన నిజ రూపంలో దర్శనమిచ్చిందట. ఇచ్చిన తర్వాత అమ్మవారు ఇలా అన్నారట. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే మహిళలకు సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయి అని చెప్పారట. అప్పటి నుంచి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. గోరింటాకు ఎర్రగా పండితే భర్త ప్రేమ ఎక్కువగా ఉంటుందని కూడా పెద్దలు చెప్తారు. గోరింటాకు వల్ల మనకి సౌభాగ్యానికి ప్రతీకగా దీన్ని చూపిస్తారు. శుభకార్యాలలో గోరింటాకు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. అది ముఖ్యమైన అలంకారం కింద భావిస్తారు. మనకిది బాడీలో ఉన్న వేడిని తగ్గించి చల్లదనాన్ని పెంచుతుంది. ఈ గోరింటాకు ఎర్రగా పండితే ఆనందానికి సంకేతంగా చూపిస్తారు. అందుకనే ఆషాఢ మాసంలో అమ్మాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ గోరింటాకు కంపల్సరీ పెట్టుకుంటారు. ఇప్పుడు మనము ఒక వర్షన్ చూసామండి. అది ఏంటి అంటే పెద్దలు చెప్పే విధానము, ఆ కథ ఇవన్నీ చూసాము. ఇప్పుడు సైంటిఫిక్ రీజన్స్ ఏంటనేది కూడా చెప్తాను మీకు. ఇది మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! శరీరానికి చల్లదనం ఇస్తుంది. గోరింటాకు అనేది సహజంగా శరీర వేడిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి చేతులకి, కాళ్ళకి పెట్టుకుంటే శరీరము వేడి తగ్గి చల్లదనం అనేది కలుగుతుంది. సెకండ్ థింగ్ మనకిది ఒత్తిడిని చాలా బాగా తగ్గిస్తుంది. గోరింటాకు ఆ వాసన కానీ, లేదా ఆ చల్లదనం ఉండే ప్రభావం వల్ల కానీ మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది. టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. కాబట్టి గోరింటాకులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ కానీ, లేదంటే యాంటీ ఫంగల్ లక్షణాలు కానీ ఉండడం వల్ల చర్మానికి కొన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తారు చూడండి. ఇవి గోరింటాకు గోళ్ళకి పెట్టుకోవడం వల్ల గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయని చెప్తారు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా సైంటిఫిక్ రీజన్ కంపల్సరీ ఉంటుంది దాని వెనకాల. కాకపోతే మనం అది అర్థం చేసుకోకుండా మనం వినము అంతే. అందుకే పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా వినడం మనం అలవాటు చేసుకోవాలి. అలాగే దీంట్లో రక్త ప్రసరణకు సహాయం చేసే గుణం కూడా ఉంటుంది. అలాగే నిద్రకు బాగా ఉపయోగపడుతుందండి. ఇది మనము పెట్టుకోవడం వల్ల బాడీలో హీట్ అంతా కూడా తగ్గి
ఆ కూలింగ్ నేచర్ వచ్చే బాడీకి చాలా బాగుంటుంది. బాడీ ఎక్కువ హీట్ చేసేవాళ్ళు నెలకు ఒకసారి పెట్టుకుంటే ఇది చాలా మంచిది. ఇది అలాగే జుట్టుకు కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇది నేను పర్సనల్గా కూడా ట్రై చేశాను నేను. ఇది జుట్టుకి కండిషనర్ లాగా బాగా పనిచేస్తుంది. అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది అంటారు. ఇది మనకి ముఖ్యంగా కుంకుడుకాయతో తలస్నానం చేసేవాళ్ళు కుంకుడుకాయతో పాటు కొంచెం గోరింటాకు, కొన్ని మందారాకులు, కొన్ని మందార పువ్వులు కూడా వేసేసిన తర్వాత ఒక 1 అవర్ వేడి నీళ్ళు పక్కన పెట్టి తర్వాత ఆ పులుసు తీసుకొని చేస్తే జుట్టు కండిషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే గోరింటాకుని హెన్నా కింద కూడా వాడతారు. హెన్నా పౌడర్లో వాడడం వేరండి. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఆకు దొరికినప్పుడు దాన్ని పేస్ట్ చేసేసుకొని పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. హెయిర్ కలర్ కోసం ఏ కెమికల్స్ లేకుండా గోరింటాకు, మందారాకు, కొంచెం కరివేపాకు, మందార పువ్వులు ఇవన్నీ మిక్సీ చేసేసి మనకు పెట్టుకుంటే బ్లాక్ హెయిర్ వస్తుందని నేనేమి చెప్పనండి. ఎందుకంటే అంత ఈజీ కాదు అది. కాకపోతే వైట్ హెయిర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది మనకి. ఆ వైట్ హెయిర్ పోకుండా కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. మనకి వైట్ హెయిర్ కంటే రెడ్ హెయిర్ బాగానే ఉంటుంది చూడడానికి. దట్టు మనం ఏ కెమికల్స్ వాడట్లేదు కాబట్టి అంతవరకు హ్యాపీ. ఇప్పుడు ఇలా హ్యాండ్ అంతా కూడా పెట్టేసుకోవాలండి. మీకు ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే కూడా అవి కూడా పెట్టుకోవచ్చు. నా వరకు నాకు ఇది నచ్చి కాబట్టి పెట్టుకున్నాను. ఇక్కడ నేను బొటన వేలికి, చిటికెన వేలికి, ఉంగరం వేలికి, మధ్య వేలికి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా పెట్టేశానండి. చూపుడు వేలికి మాత్రము పెట్టలేదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టాను. బ్యాక్ సైడ్ పెట్టలేదు. ఎందుకంటే రీజన్ నాకు తెలియదు కానీ మా చిన్నప్పటి నుంచి చెప్పేవారు పెద్దవాళ్ళు. అన్నదమ్ములు ఉన్నవాళ్ళు, సిబ్లింగ్స్ ఉన్నవాళ్ళు బ్యాక్ సైడ్ పెట్టుకోకూడదు, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే పెట్టుకోవాలని చెప్పేవారు. రీజన్ అయితే నాకు తెలియదు. ఇందాకే చెప్పాను కదండి, పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా దాంట్లో మనకి మంచి అనేది ఉంటుంది. కాబట్టి మాకు అది చిన్నప్పటి నుంచి పాటించడం అలవాటు. మేము ఎవరం కూడా బ్యాక్ సైడ్ అనేది పెట్టుకోము. చూపుడు వేలికి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టుకుంటాము. గోరింటాకు మనము రుబ్బుకునేటప్పుడు కూడా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే మనం ఏ డిజైన్ పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది. అవసరమైతే అప్పుడు కొంచెం ఒక 1 or 2 డ్రాప్స్ వాటర్ కలుపుకోవచ్చు. కానీ ముందుగానే పల్చగా చేసేసుకుంటే మనకి చేతి మీద ఉండకుండా జారిపోతుంది. అప్పటికి మనకి డిజైన్ అనేది బాగా రాదు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత నేను రెండో హ్యాండ్ కూడా నేనే పెట్టుకున్నానండి. అది నాకు ఫోటో తీయడానికి, వీడియో తీయడానికి కూడా అవ్వలేదు కాబట్టి నేను తీయలేదు. ఇది ఆరిపోయిన తర్వాత నేను కాలుకు పెట్టుకున్నాను. ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. మీకు నచ్చితే చూసి మీరు కూడా పెట్టుకోండి. అది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనము ఏ డిజైన్ అయితే మనం పెట్టుకుందాం అనుకుంటున్నామో హ్యాండ్కి ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కాలుకి కూడా అలాగే డ్రా చేసుకోవాలి. ఇది మనకి చూడడానికి అమ్మో ఎలా పెట్టాలి అన్నట్టుగా ఉంటుందండి. కానీ పెట్టేటప్పుడు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ మనకి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నేను డిజైన్ డ్రా చేశాను. ఇలాగే మనకి అటు సైడ్ కూడా డ్రా చేసుకోవాలండి. నేను ఇంకా అటు సైడ్ అనేది మాకు చూపించడానికి వీలాకు చూపించలేదు. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం గోరింటాకు తీసుకొని చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని మనకి ఈ షేప్లో పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. అదే మనము డ్రా చేయకుండా డైరెక్ట్గా పెడితే అది మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. డ్రా చేయడం అనేది దీనికోసమండి. మనకి టైము కలిసి వస్తుంది, అలాగే డిజైన్ పర్ఫెక్ట్ వస్తుంది, ఈజీ వర్షన్ అవుతుంది. అందుకని నేను ముందుగా డ్రా చేసి పెట్టుకుంటాను. ఈ పైన ఇవన్నీ కూడా మనకి ఈ డిజైన్స్లో పెట్టుకున్న తర్వాత ఎడ్జ్ అనేవి మనము సర్దుకుంటూ రావాలండి. మనకి ఈ లైన్ ఏదైతే వేసామో ఆ లైన్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా సర్దుకుంటూ వస్తే మనకి డిజైన్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్ కంటే కూడా మనకి కాలు ఎక్కువ టైం పడుతుందని అనుకుంటాం జనరల్గా. అలాగే కాళ్ళు ఎవరికి వాళ్ళు పెట్టుకోలేమో, కష్టం అనుకుంటారు. కాదండి, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా తొందరగా కూడా పెట్టేసుకోవచ్చు. మనం ఏదైనా సరే ఏ పనైనా ఒక ప్లానింగ్ ఉంటే ఈజీ వర్షన్ అవుతుంది, అలాగే తొందరగా కూడా అవుతుంది పని అనేది. ప్లానింగ్ లేకుండా చేసే ఏ పనైనా టైం టేకింగ్ తీసుకుంటుంది, పని పర్ఫెక్షన్ కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎడ్జ్ లైన్ అంతా కూడా కవర్ చేసుకుంటూ రావాలి. మనకి సమానంగా మనము పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది లైన్ కింద.
మీకు కావాలి అంటే అడుగున చందమామ కూడా పెట్టుకోవచ్చండి. అరికాల్లో చందమామ కూడా పెట్టుకుంటారు. బాడీ బాగా హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అరికాల్లో చందమామ పెట్టుకుంటే హీట్ తొందరగా లాగుతుందని కూడా చెప్తారు. నేనైతే పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు బాడీ అంత హీట్ అయితే ఏముండదు. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత అటు సైడ్ కూడా సేమ్ డిజైన్ గీసుకొని పెట్టుకోవాలి. నేను మీకు అది కొంచెం చూపిస్తాను. అంతా చూపించడానికి వీలు అవ్వదు కాబట్టి కొంచెం చూపిస్తాను. డ్రా చేయడం కానీ పెట్టుకోవడం కానీ. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. నేనైతే ఫిల్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే డాట్స్ కింద పెట్టుకోండి. నాకైతే కాలు ఎర్రగా ఉంటేనే నాకు ఇష్టము. సో కాబట్టి నేను మొత్తం ఫిల్ చేసేసుకున్నాను. చూడ్డానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. కాలు అనేది చాలా నిండుగా కనబడుతుంది. మనం అస్తమానం పెట్టుకోము. పెట్టుకునేది ఒకసారైనా కూడా నిండుగా పెట్టుకుంటేనే చూడడానికి బాగుంటుంది. ఇలా కాల్ అంతా కూడా ఫిల్ చేసుకున్న తర్వాత మనకి అటు సైడు డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ముందు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ముందు అటు సైడ్ పెట్టుకుంటే మనకి కాలు కదపడానికి వీలవ్వదు కాబట్టి నేను ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పెట్టేసుకుని తర్వాత అటు సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు వీడియోలో చిన్న క్లిప్ మాత్రమే చూపించడానికి అవుతుంది అటు సైడ్ పెట్టుకున్నది. అటు సైడ్ పెట్టుకున్నాక మీకు పైన చందమామ కూడా పెట్టుకున్నానండి. అది వీడియోలో మిస్ అయింది కాబట్టి ఇక్కడ మీకు ఫోటో యాడ్ చేస్తున్నాను. ఎలా పెట్టాను చందమామ అనేది. ఎలా పండిందనేది మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.